యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్లైన్ పై ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. యుద్ధం ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువును యుఎస్ రిపబ్లిక్ సెనేటర్ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్ గడువును రష్యా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ మెద్వెదేవ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారు. ఇక్కడుంది రష్యా, ఇజ్రాయెల్లో లేక ఇరాన్ దేశమో కాదు. 50 రోజులు లేదా 10 రోజుల అని కాదు. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి. ట్రంప్ చేస్తుంది రష్యా పైనో యుక్రెయిన్ పైనో యుద్ధం కాదు, వేరే పరిణామాలకు దారితీయొచ్చు, అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని సంకేతాలు ఇస్తూ ఘాటుగా స్పందించారు. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాల ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా ఆలోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు. ఇక పుతిన్ చర్యలు చాలా నిరాశను కలిగిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవి చూడాల్సి వస్తుంది. ఆ టారిఫ్లు కూడా 100% దాటే ఛాన్స్ ఉంటుంది. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకొని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యానికి ఇది దెబ్బ అని చెప్పొచ్చు. అయితే వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగానే స్పందించారు అని చెప్పొచ్చు.